తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. భారతదేశం తన డిఫెన్స్ ఎక్విప్మెంట్ను పెంచుకుంటోంది. ఇందులో భాగంగా రష్యా నుంచి 4వ విడత అత్యాధునిక S-400 గగనతల వ్యవస్థలు భారత్కు చేరేందుకు సిద్ధమయ్యాయి. దీన్నే సుదర్శన్గా పిలుస్తూ ఉంటారు. మే 2వ వారంలో భారత్కి రష్యా వీటిని డెలివరీ చేయనున్నట్లుగా రక్షణ వర్గాలు తెలిపాయి. గత వారమే రష్యాలో షిప్పింగ్కు సిద్ధంగా ఉన్నటువంటి S-400 వ్యవస్థలను భారత వాయుసేన ఉన్నతాధికారులు తనిఖీ చేశారని తెలుస్తోంది. పాకిస్తాన్ నుంచి వచ్చే ముప్పును నిర్మూలించేందుకు రాజస్థాన్లోని సరిహద్దు వెంబడి వీరిని మోహరించనున్నట్లుగా తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ప్రతి ముప్పును ఈ S-400లోని క్షిపణులు అత్యంత ఖచ్చితత్వంతో అడ్డుకున్నాయి. అందుకు గుర్తుగా ఆపరేషన్ సింధూర్ వార్షికోత్సవం రోజునే వీటిని భారత్కు డెలివరీ చేసేలా అధికారులు ప్రణాళికలు రచించారు. రష్యాతో కుదిరిన ఒప్పందంలో భాగంగా 5వ చివరి విడత S-400లు నవంబర్లో భారత్కు చేరనున్నాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ మొత్తం 11 దీర్ఘశ్రేణి S-400 క్షిపణులను ప్రయోగించి పాక్ యుద్ధ విమానాలు, గగనతల ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను, రవాణా విమానాలతో సహా పలు వైమానిక ముప్పులను నిర్వీర్యం చేసినట్లు సమాచారం. ఇప్పుడు అవి ప్రదర్శించినటువంటి సామర్థ్యాన్ని చూసిన తర్వాత మరో 5 S-400లను కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనికోసమే భారతదేశం తన రక్షణ బడ్జెట్ను కూడా విపరీతంగా పెంచింది. 2026 ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్లో రక్షణ రంగానికి ఏకంగా 7.85 లక్షల కోట్లను కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. ఇది గతంతో పోలిస్తే 15% ఎక్కువ. ఇందులో 2.19 లక్షల కోట్లను ఫైటర్ జెట్లు, సబ్మెరైన్లు, డ్రోన్లు, స్మార్ట్ వెపన్స్ కొనుగోలు కోసం మూలధన వ్యయంగా కేటాయించారు. మరోవైపు ప్రపంచ సైనిక వ్యయం 2025 నాటికి $2,887 బిలియన్ చేరి రికార్డు సృష్టించింది. ఇది గ్లోబల్ జీడిపిలో 2.5%. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఐరోపా దేశాలు సైతం భారీగా ఆయుధాలను సమకూర్చుకుంటున్నాయి. ఉక్రెయిన్ ఏకంగా తన జీడిపిలో 40% కేవలం రక్షణ రంగం కోసమే ఖర్చు చేస్తుంటే ప్రస్తుతం ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతలకు అది అద్దం పడుతోంది. ఇక భారతదేశం అనేది ప్రపంచ సైనిక వ్యయంలో టాప్ 5th ప్లేస్లో ఉంది. సైన్యాన్ని బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తూ ప్రపంచంలోనే అత్యధిక సైనిక వ్యయం చేస్తున్న దేశాల్లో భారత్ 5వ స్థానంలో నిలిచింది. పాకిస్తాన్పై చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్, చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ తన ఆయుధ సంపత్తిని భారీగా పెంచుకుంటోంది. ఇంతకీ ఆ టాప్ 5 కంట్రీస్ ఏవి? స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ సిప్రి తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచ సైనిక వ్యయంలో కేవలం కొన్ని దేశాలే ప్రధాన వాటాను కలిగి ఉన్నాయి. వాటిలో అమెరికా $954 బిలియన్ అందరికంటే చాలా ముందు వరుసలో ఉంది. చైనా $336 బిలియన్ రెండో స్థానంలో ఉంది. తద్వారా వరుసగా 31 ఏళ్ల పాటు రక్షణ బడ్జెట్ను పెంచిన దేశంగా తన రికార్డ్ అలాగే పదిలంగా కొనసాగుస్తోంది. మరోవైపు ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యా రక్షణ వ్యయం కోసం $190 బిలియన్ కేటాయించింది. ఈ విధంగా అది ఈ జాబితాలో 3వ స్థానంలో నిలిచింది. ఇక జర్మనీ 4th ప్లేస్లో ఉంది. తన సైనిక వ్యయాన్ని 24% మేర భారీగా పెంచింది జర్మనీ. తద్వారా దాని రక్షణ వ్యయం $114 బిలియన్ చేరి 4వ స్థానంలో నిలిచింది. సిప్రి నివేదిక ప్రకారం గ్లోబల్ డిఫెన్స్ ట్రెండ్స్లో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. 2025 సంవత్సరానికి గాను భారత్ తన సైనిక రంగంపై $92.1 బిలియన్ ఖర్చు చేసి ప్రపంచంలో 5వ స్థానంలో నిలిచింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 8.9% ఎక్కువ. ప్రపంచ సైనిక వ్యయంలో ఇది 3.2%గా ఉంది. పాకిస్తాన్పై చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సైనిక వ్యవస్థలను అత్యవసరంగా కొనుగోలు చేయడం వల్లే భారత్ వ్యయం అమాంతంగా పెరిగింది. ఇక దాయాది దేశం పాకిస్తాన్ కూడా తన సైనిక వ్యయాన్ని 11% పెంచింది. ప్రస్తుతం అది $11.9 బిలియన్ చేరింది. తద్వారా 40 దేశాల జాబితాలో పాక్ 31వ స్థానంలో నిలిచింది. పాక్తో పోలిస్తే భారత్ సైనిక వ్యయం దాదాపు 9 రెట్లు అధికంగా ఉంది. పాకిస్తాన్,
చైనాతో ఉన్నటువంటి ఉద్రిక్తతల వల్ల భారత్ ఆయుధ కొనుగోళ్లను వేగవంతం చేసిందని సిప్రి నివేదిక స్పష్టం చేసింది. ఆయుధాల దిగుమతుల్లో భారత్ ఇప్పటికీ ప్రపంచంలో రెండో అతిపెద్ద దిగుమతిదారుగా కొనసాగుతుంది. ప్రపంచ దిగుమతుల్లో ఇది 8.2%. అయితే ఆయుధాల కోసం ఒకే దేశంపై ఆధారపడకుండా భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. రష్యా నుంచి దిగుమతులను క్రమంగా తగ్గిస్తూ ఫ్రాన్స్, ఇజ్రాయెల్, అమెరికా దేశాల వైపు మొగ్గు చూపుతోంది. అయినప్పటికీ ఇప్పటికీ భారత్కు అతిపెద్ద ఆయుధ సరఫరాదారు రష్యానే. అయినప్పటికీ కూడా వివిధ దేశాల నుంచి అక్కడ ఉన్నటువంటి డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఏదైతే స్పెషలైజ్డ్గా ఉన్నాయో వాటి కొనుగోలుకే భారత్ మొగ్గు చూపుతోంది. దానికి తగ్గట్టుగా ట్రేడ్ డీల్స్ను కూడా కుదుర్చుకుంటోంది. గతంలో అయితే డిఫెన్స్ సిస్టమ్కి ఇంత పెట్టకపోయేవాళ్ళు, ఇప్పుడెందుకు ఇంత భారీగా పెంచుతున్నారు అనడానికి ప్రధాన కారణం ఆపరేషన్ సింధూర్ని చూపిస్తున్నారు. ఒక సుదర్శన చక్రంగా అభివర్ణించేటువంటి S-400 ఇప్పుడు మళ్ళీ మన అమ్ముల పొదిలో చేరుతున్నాయి. సో శత్రు దుర్భేద్యంగా ఉండడానికి కాను వాటిని బార్డర్స్లో పెట్టాలి అనేటువంటి ఒక స్ట్రాటజీని భారతదేశం అవలంబిస్తోంది. అందులోనే భారీగా తన డిఫెన్స్ మెకానిజంని పెంచుకోవడానికి బడ్జెట్ను కూడా పెంచింది. ఓవరాల్గా ఎలాంటి నష్టం జరిగినా, ఎవరు ఎలాంటి యుద్ధాన్ని ప్రకటించినా, ఎలాంటి ఆయుధాలు మన వైపు దూసుకొచ్చినా వాటిని అడ్డుకోవడమే లక్ష్యంగా S-400ను భారతదేశం మోహరింపజేయబోతోంది.